ఈరోజు మనం చూసుకున్నట్లయితే పిఠాపురం ప్రజలు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయాలని ఆశిస్తూ ఉన్నారు. అలాగే రావడం అదృష్టం కొద్ది రావడం వచ్చిన తర్వాత వాడిని ఓన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్గా 3 మండలాలు ఉన్నాయండి. 3 మండలాలు 2 మండలాలు మెజారిటీ కాపులు ఉన్నారు. కానీ ఈయన కాపుల్ని ఒకరిని పరిమితం చేయడానికి లేదు. ఎందుకంటే ఈయన మత్స్యకారులకి బాగా అండగా ఉంటానని చెప్పి ఎప్పటి నుంచో అంటూ ఉండడం వల్ల మత్స్యకారులు బాగా ఓన్ చేసుకున్నారండి. కొత్తపల్లి మండలం ఎక్కువ మంది ఉన్నారు. ఆ మత్స్యకారులు అందరూ కూడా ఒకసారి ఆయన వచ్చేసరికి ఆయన వచ్చి అడుగు పెట్టిన రోజు ఆయన అందరికంటే ఎక్కువగా మత్స్య సంపద పడ్డది. చేపలు అవి ఎక్కువ పడడం వల్ల ఆయన వచ్చి రావడం వల్ల ఎప్పుడు లేని రకరకాలైన చేపలు వాళ్ళకి పడ్డాయని వాళ్ళు చూసుకున్నారు. దాన్ని బట్టి మాకు ఆయన వచ్చినప్పుడు ఇంత మంచి జరిగింది, మాకు ఆయనే ఇక్కడ పోటీ చేస్తే ఇంకెంత మంచి జరుగుద్ది అని ఆశించి వాళ్ళు కూడా ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా ప్రతి మండలంలో కూడా మేము ఇంత ఆదరణ ఇస్తున్నాం, మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆదరించి రావాలని కోరుకున్నారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీకి పరిమితం చేయడానికి లేదు ఆయన్ని. సో అలాగే రావడం వల్ల అంత మెజారిటీ అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి అంత మెజారిటీ రావడం జరుగుతుంది. ఈరోజు 1,00,000 మెజారిటీ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు రాబోతుంది, ఎల్లుండే ఇంకో 2 రోజుల్లో తేలబోతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కళ్యాణ్ గారు ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు.